మనం జీవించినంత కాలము మన జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి కష్టము, ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా సరే, ఎటువంటి భయంకరమైన శ్రమలు అయినా సరే ఎప్పుడు చేస్తూ ఉండాల్సింది ఆరాధన. కాబట్టి ఆయన మన ఆరాధనలను కోరినవాడు కదా, కనుక మన ఆరాధనలపై ఆసీనుడయ్యేవాడు. ఆరాధనలకు యువకుడు, శుద్ధులకు పాత్రుడు మనకు తెలుసు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని దగ్గరికి వచ్చినాం. మనం దేవుని దగ్గరికి వచ్చుట ద్వారా మనకి ఏంటి, మనకు కలిగిన మేలు, లేకపోతే మనకు మన స్థితి ఏమైంది అనేది మనము ఆరాధనలో మనం చూస్తాం. మనం దేవుని దగ్గరికి వచ్చుట ద్వారా అసలు మనం దేవుని దగ్గరికి రావడానికి ఎవరు కారణము అనేది మనం చూస్తే, మనం దేవుని దగ్గరికి రావడానికి కారణం ఎవరో చూడండి. దేవుని వాక్యంలో ఒక మాట, ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. 25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన ఎవరు? ఈయన ఎవరు అంటే ఆయన చూడండి, దేవుని వాక్యంలో 26వ వచనంలో మనం చూస్తాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈయన ఎవరంటే 24వ వచనంలో కూడా మనం చూస్తాం, నిరంతరము ఉన్నవాడు. ఎవరు ఈయన? నిరంతరము ఉన్నవాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే నిరంతరము ఉన్నవాడు. కనుక మనం ఆరాధించే దేవుడు, ఎటువంటి దేవుడిని మనం ఆరాధించగలుగుతున్నామంటే చూడండి, తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. 1 తిమోతి 1:17 మనం ఎటువంటి దేవుని ఆరాధిస్తున్నాము? సకల యుగములలో రాజై ఉండి అక్షయుడు, అదృశ్యుడు, నాకు అద్వితీయ దేవుడు. చూడండి, కనుక ఆయన సకల యుగములలో రాజై ఉండి అక్షయుడు అంటే క్షయము కానివాడు, నిరంతరము ఉండేవాడు, నిత్యము ఉండేవాడు. అక్షయుడు, అదృశ్యుడు, నాకు అద్వితీయ దేవుడు. అద్వితీయుడు అంటే ఇంకా రెండో వాడు లేడు, ఏకైక దేవుడు, జనితైక దేవుడు. కనుక అద్వితీయ దేవుని మనం ఆరాధిస్తాం. మనం ఆరాధించే దేవుడు, లేకపోతే మనం చదువుకుంటున్నాం, మనం ఇక్కడ మన వాక్యంలో రాయబడినట్టుగా ఈయన ఎవరు అంటే నిరంతరము ఉన్నవాడు, నిరంతరము ఉన్నాడు. కనుక ఆయన పేరే ఏంటంటే నేను ఉన్నవాడను అనువాడనని చెప్పినాడు. ఆయన పేరే ఏంటి అంటే నిత్యుడగు తండ్రి అని ఆయన పేరు కదా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం కదా, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చదవండి, ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయన పేరు. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే నిత్యము ఉండేవాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే అక్షయుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే అద్వితీయుడు. కాబట్టి ఈయన తన ద్వారా దేవుని ఎదుర్కొచ్చు వారి పక్షమున. అంటే
యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని దగ్గరికి వస్తా ఉన్నాం కదా. కనుక ఇప్పుడు ఇంతవరకు చెప్పుకునేది ఎవరి గురించి అంటే ప్రభు యేసుక్రీస్తు వారి గురించి. ఆయన అద్వితీయుడని, ఆయన నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని, ఆయన సకల యుగంలో రాజై ఉన్నవాడని, ఆయన నిరంతరం ఉన్నవాడని, ఆయన అక్షయుడని మనం యేసుక్రీస్తు గురించి దేవుని వాక్యములో మనం ఎన్నో సంగతులు ఆయన గురించి రాయబడ్డాయి. ఏప్రిల్కి రాసిన పత్రిక 13:8 ఏం రాయబడింది చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనం ఎక్కడికి వస్తున్నాము? దేవుడి దగ్గరికి వస్తున్నాము. దేవుడి దగ్గరికి వస్తున్నాము. యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని దగ్గరికి వస్తాం. అంటే యేసుక్రీస్తు వారు మనల్ని దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. చూడండి, అంటే మనకు దేవునికి ఆయన ఎవరని రాయబడింది బైబిల్ గ్రంథంలో? మధ్యవర్తి. చదవండి, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. 1 తిమోతి 2:4. ఆయన మనుషుల 5వ వచనమా? 5వ వచనం 5 చదవండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన ఎవరంట? క్రీస్తు యేసను నరుడు. యేసుక్రీస్తు వారి గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఏంటంటే ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడు, పరిపూర్ణమైనటువంటి దేవుడు. కాబట్టి ఈయన దేవునికి నరులకును ఎవరంట? మధ్యవర్తి, మీడియేటర్, మధ్యవర్తి. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే మనం ఎక్కడికి వచ్చినాము? దేవుని దగ్గరికి వచ్చాము. మనము దేవుని దగ్గరికి రాక మునుపు మన స్థితి ఎలా ఉంది అంటే దేవుడు ఎవరో మనకు తెలియదు కదా. దేవుడు ఎవరో మనకు తెలియదు. అసలు దేవుడు లేడు అని చెప్పుకునేవారు. మనము దేవుని ఎరగని ప్రజలం. మనం ఎవరమంట? దేవుని ఎరగని వారు. దేవుని ఎరగని ప్రజల యొక్క స్థితి ఎలా ఉంటుంది? బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని ఎరగని ప్రజల యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. దేవుని ఎరగకుండా జీవించే ఆ జీవితము ఎంత భ్రష్టమైన జీవితం అంటే, ఎంత అపవిత్రమైన జీవితం అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది. చూడండి, దేవుని ఎరగని వారు ఎలాగుంటారు చూడండి. దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దయచేసి 4వ అధ్యాయం చూడండి, 17వ వచనం. వారు 4:18 చదవండి. 18. వారైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేర్పరచబడిన వారై. దేవుని ఎరగని వారి పరిస్థితి ఎరగని వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. ఎంత భయంకరమైనటువంటి అపవిత్రమైన జీవితం అంటే, ఎంత భ్రష్టమైన జీవితం అంటే దేవుని ఎరగని ప్రజల యొక్క స్థితి. అంటే ఒకప్పుడు మనం కూడా దేవుని ఎరగని వారం అనే దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి, 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై
నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. దేవుని ఎరగని వారమై మనం ఎలా జీవిస్తూ వచ్చినామంటే ఆ దేవుని వలన కలుగు జీవుల నుండి వేరుపరచబడినాం. మనము ఎలా జీవిస్తూ వచ్చినామంటే మన హృదయ కాఠిన్యము వలన జీవిస్తూ వచ్చినాం. హృదయ కాఠిన్యం కనుక ఎందుకు మన హృదయము అంత కఠినమైపోయింది అంటే పాపాన్ని బట్టే పాపం వలన కలిగే భ్రమను బట్టే హృదయం ఏమైంది కఠినపరచబడింది. మన హృదయ కాఠిన్యమును బట్టి మనం ఎలా జీవిస్తూ వచ్చినాము చూడండి. 18 వచ్చిన వారైతే అంధకారమైన మనస్సు గలవారై, అంధకారమైన మనస్సు అంటే భయంకరమైన అంధత్వంతో నిండిన వారు, చీకటితో నిండిన వారు, భయంకరమైనటువంటి పాపం యొక్క అంధత్వంలో గుడితనంలో ఉన్నటువంటి వారము. అంత మాత్రమే కాదు, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవుల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి. కనుక దేవుని ఎరగని స్థితిలో ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఇలా ఉన్నాం. మన మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ వచ్చినాం. అంత మాత్రమేనా, ఎటువంటి అపవిత్రమైన భ్రష్టమైన జీవితం జీవిస్తూ వచ్చినామంటే వారు చదవండి 19 వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వములకు. ఎంత భయంకరమైంది చూడండి మన యొక్క పాపపు జీవితం. అంటే మనం దేవుని దగ్గరికి రాక మునుపు జీవితం, మనము దేవుని ఎరగక మునుపు జీవించిన జీవితం ఎంత భయంకరమైందంటే సిగ్గులేని వారమై నానా విధమైనటువంటి అపవిత్రతను ఎట జరిగిస్తూ వచ్చినాము, అత్యాశతో జరిగిస్తూ వచ్చినాము. కనుక అంత అపవిత్రతలో, భ్రష్టత్వంలో, అంధత్వంలో, అజ్ఞానములో జీవిస్తూ వచ్చినాము. దేవుని ఎరగని స్థితి అంత భయంకరమైంది. అంత మాత్రమే కాదు, పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1 తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ఇంకా దానికంటే ముందు దేవుని ఎరగని అనేది అక్కడ ఏముంది, దేవుని ఎరగని ఉంది చూడండి. 4 చదవండి. ప్రతివాడు దేవుని ఎరుగని అన్య జనుల వలె. ఎలా దేవుని ఎరగని జీవితము ఎంత అపవిత్రమైన జీవితమో దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని ఎరగని మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్య జనుల వలె అభిలాష, పాపమిక అభిలాష, తుచ్చమైన అభిలాష, నానా విధమైనటువంటి అపవిత్రతను అత్యాశతో జరిగించడం, సిగ్గులేని వారమై. చూడండి ఎంత భయంకరమైనటువంటి పాపపు భ్రష్టత్వంలో జీవిస్తూ వచ్చినాము కదా. కనుక దేవుని ఎరగని స్థితి. కాబట్టి దేవుని అంటే అన్ని జనుల వలె దేవుని ఎరగని వాళ్ళు అట్లా ఉంటారు. మనం కూడా ఒకప్పుడు అలా జీవించిన వారమే. ఇటువంటి మనలను ఎక్కడికి తీసుకురావాలని ఇష్టపడ్డాడు ఆయన? దేవుని దగ్గరికి తీసుకురావాలి. అంటే దేవుని ఎరగని వారమై ఎంతో అపవిత్రతలో జీవిస్తూ మనం దేవునికి ఏమై ఉన్నామంట? దూరస్థులమై ఉన్నాం. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:12 చదవండి. 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక ఎలా ఉండంట? పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరిజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్థులమైన. అంటే మనకు దేవుడు లేడు. దేవుడు లేని వారు ఎంత అపవిత్రమైన జీవితం జీవిస్తారంటే, ఎంత గుడితనంలో జీవిస్తారంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం
కాబట్టి అటువంటి భ్రష్టమైన జీవితంలో మనం జీవిస్తూ క్రీస్తుకు దూరస్తులమై ఉన్నాం. దేవునికి మనం ఎంతో దూరస్తులమై ఉన్నాం మన పాపాన్ని బట్టి. కనుక దేవునికి దూరస్తులమై ఉన్నటువంటి మనలను యేసు ప్రభు వారు మనల్ని ఎక్కడికి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు? దేవునికి సమీపస్తులుగా తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. దేవునికి దగ్గరగా చేసినాడు. మనల్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినాడు. దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినాడు. ఎలా తీసుకొని వచ్చినాడు ఆయన? అసలు మనం దేవుని దగ్గరికి వచ్చడం ద్వారా మనకి ఎంత గొప్ప ధన్యత కలిగింది అంటే, మనకి ఏం కలుగుతుంది? దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకి ఏం కలిగింది? చూడండి, ఏం కలిగింది? మనం దేవుని దగ్గరికి వచ్చినాము. దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము ఎటువంటి ఆత్మీయమైన స్థితిలో ఉన్నాము అంటే, పేతురు భక్తుడు రాస్తాడు 1వ అధ్యాయం 8వ వచనం. చదవండి. 1:8. 1 పేతురు 1:8. మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యములు మహిమాయుక్తమైన సంతోషం గలవారై. ఎంత గొప్ప సంతోషం చూడండి. మనం దేవుని చూడలేదు, అయినా ఆయన మనం ఏం చేస్తున్నాము? నమ్ముచున్నాం. మనం నమ్మడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా మనకి ఏం కలిగింది? రక్షణ కలిగింది. అందుకనే పౌలు భక్తుడు 2:8 ఎఫెసీయులకు రాస్తూ చెప్తాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనం ఆయన నమ్మినాం అంతే. ఆయన చూడకపోయినా సరే ఆయన ఉన్నాడు అని నమ్మినాం. ఆయన దేవుడు అని నమ్మినాం. మనం నమ్మడం ద్వారా మనకి ఏం కలిగింది? ఆత్మరక్షణ పొందినాం. ఈ రక్షణ ద్వారా మనకి ఏం కలిగిందంటే గొప్ప ఆనందం. చూడండి, ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యములు మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుతున్నారు. మనం ఆయన దగ్గరికి వచ్చినాం. ప్రియమైన వాళ్ళారా, ఇంత గొప్ప రక్షణ మనకు ఉచితంగా ఆయన అనుగ్రహించినాడు. అంటే మనము దేవుని దగ్గరికి వచ్చడం వలన మనకు రక్షణ దొరికింది. యేసు ప్రభు ద్వారా రక్షణ దొరికింది. మనకు దేవునితోటి ఏం కలిగింది? సమాధానం కలిగింది కదా. సమాధానం కలిగింది. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 5:1. 5:1. 5:1లో రోమా పత్రిక 5:1. కాబట్టి విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలిగింది? దేవునితోటి సమాధానం కలిగింది. పాపాన్ని బట్టి దేవునికి మనకు విరోధం కదా. దేవునికి మనం దూరస్తులము. దేవుని సమీపించలేని దుస్థితి, మన యొక్క పాపపు భ్రష్టమైన జీవితం దేవునికి దూరం చేసింది. దేవునితోటి సమాధానం లేదు. దేవునికి దగ్గరగా ఉండే పరిస్థితి లేదు. దేవుని సన్నిధికి వచ్చే ధన్యత లేదు. ఎక్కడో దేవునికి దూరంగా ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా మనకేం కలిగింది? దేవునితోటి సమాధానం కలిగింది. మనం ఆయన దగ్గరికి వచ్చిన ద్వారా గొప్ప రక్షణ దొరికింది. దేవునితోటి సమాధానం కలిగింది. ప్రియమైన వాళ్ళారా, తన ద్వారా మనలను దేవుని దగ్గరికి తీసుకొచ్చినాడు. యేసు ప్రభు ద్వారానే మనం దేవుని దగ్గరికి, దేవుని సన్నిధానములకు చేరగలుగుతూ వచ్చినాం. యేసు ప్రభు లేకపోతే మనం దేవుని సమీపించలేము, దేవుని దగ్గరికి వెళ్ళలేము. ఆయన ఏం చెప్పినాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన గొప్ప భాగ్యం, గొప్ప రక్షణ దొరికింది. దేవునితోటి సమాధానం కలిగింది.
మనము పరిశుద్ధపరచబడ్డాము, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ప్రియమైన వాళ్ళారా, అంత మాత్రమే కాదు, మనము దేవునికి ఏమైనా సమీపస్తులుగా చేయబడ్డాము. ఈ స్థితిలోనికి మనం తీసుకురావడానికి, ఎక్కడో భయంకరమైన పాప స్థితిలో ఉన్న మనల్ని ఇటువంటి స్థితిలోనికి, ఈ ఆత్మీయమైన ఉన్నతమైన స్థాయికి తీసుకురావడానికి ఆయన ఏమైనాడంటే, చూడండి, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 వచనం చదవండి. పేతురు రాసిన పత్రిక 3:18. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, మనల్ని దేవుని దగ్గరికి తెచ్చుటకు చదవండినా, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడు యేసుక్రీస్తు? ఆయన నీతిమంతుడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. నీతిమంతుడైన క్రీస్తు చంపబడుటకు కారణం ఏమి అంటే, మనము దేవుని దగ్గరికి రావాలని, మనలను దేవుని దగ్గరికి ఆయన ఎద్దకు తెచ్చుటకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఎవరి కోసం అంటే మన కోసం. మనం ఎవరమని దేవుని వాక్యం చెప్తుంది? అనీతిమంతులము. మనం ఎవరము? నీతి లేని వారము. అనగా పాపుడు జీవించిన నీతి లేని జీవితము నీచమైనటువంటి జీవితం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సకల దుర్నీతియు పాపం. నీతి లేకపోవడము అది పాపమే. కనుక సకల దుర్నీతి పాపం. మన యొక్క పాపపు జీవితం, నీతి లేని నీచమైన జీవితం ఎంత భయంకరమైందో చూడండి. ఇటువంటి మనలను నీతిమంతులుగా తీర్చడానికి, దేవుని దగ్గరికి మనం తెచ్చుటకు నీతిమంతుడైన క్రీస్తు చంపబడ్డాడు. ఎలా చంపబడ్డాడంటే, బైబిల్ గ్రంథంలో రాయబడింది, దారుణంగా చంపబడ్డాడు. ఆయన ఘోరంగా చంపబడ్డాడు, క్రూరంగా చంపబడ్డాడు, అతి దారుణంగా ఆయన చంపబడ్డాడు. ఎలా చంపబడ్డాడు యేసు ప్రభు? ఆయన ఎలా చంపేసినారు? దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, ఆయన ఎలా చంపబడ్డాడు. అపోస్తుల కార్యం చూడండి, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. దానికంటే ముందు 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఎంత భయంకరంగా చూడండి. యేసు ప్రభువును ఎలా చంపినారంట? సిలువ వేసి చంపినారు. అందుకనే ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తాము. 14వ వచనము చదవండి, 15వ వచనం. అపోస్తలుల కార్యం 3:15 చదవండి. మీరు జీవాధిపతిని చంపితిరి. పేతురు చెప్తున్నాడు, మీరు ఎవరిని చంపేసినారు? జీవాధిపతిని చంపినారు. ఎలా చంపినారు? దుష్టుల చేత సిలువ వేసి చంపినారు. దారుణంగా చంపినారు, క్రూరంగా చంపినారు, కిరాతకంగా చంపినారు, భయంకరంగా చంపినారు అని పేతురు చెప్తుంటున్నాడు. జీవాధిపతిని చంపితిరి అంటే ఎవరి కోసము అంటే ఆయనను నిరాకరించి, ఎవరిని అంటే వారిని నిరాకరించింది. 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని ఆయన నిరాకరించినారు, అనగా తృణీకరించినారు, త్రోసేసినారు.
అంత మాత్రమే కాదు, ఆయన క్రూరంగా చంపినారు, దారుణంగా చంపినారు, సిలువ వేయించి చంపినారు. ప్రియమైన వాళ్ళారా, చూడండి దేవుని వాక్యంలో 10వ అధ్యాయము 39, అపోస్తుల కార్యం 10:39 చూడండి. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికి మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. ఎలా చంపినారంట? ఆయన మ్రానున వ్రేలాడదీసి చంపినారు. ఈ మాటలు వింటుంటేనే ఎంత క్రూరత్వం కనబడతా ఉంది. ఈ మాటలు వింటుంటే, లేకపోతే చదువుతుంటే, ఆ చంపే విధానంలో ఎంత క్రూరత్వం కనబడుతుంది చూడండి, ఎంత కిరాతకం కనబడుతుంది. ఆయన అలా చంపేసినారు, ప్రాణును వ్రేలాడదీసి చంపిరి. అసలు ఎవరిని ప్రాణును వేలాడదీస్తారు? ప్రాణున వేలాడదీసేది ఎవరిని? చదవండి, ద్వితీయోపదేశకాండము 21-22 చదవండి. ఈ ప్రాణును వేలాడదీసి చంపేది ఎవరిని అంటే ద్వితీయోపదేశకాండం 21-22 చదవండి. ఎవరైనా మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా వారు అతన్ని చంపి మ్రాను మీద వేలాడ తీసిన ఎడల. ప్రియమైన వాళ్ళారా, ఎవరి మ్రాను మీద శిలువ మ్రాను మీద వేలాడ తీస్తారంటే మరణ శిక్షకు తగిన నేరం చేసిన వాడిని. మ్రానులో వేలాడదీసి చంపేది ఎవరినంటే మరణ శిక్షకు తగిన నేరము, పాపం చేసిన వారిని అలా చంపుతారు. మరి యేసుప్రభు ఏం పాపం చేసినాడు? యేసుప్రభు ఏ దోషం ఆయనలో ఉంది, ఏ పాపం ఉంది, ఏ నేరం ఉంది? కానీ ఆయనలో ఏ పాపము లేదు. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన పాపం ఎరగని వాడు, ఆయన పాపము లేనివాడు, ఆయన పాపము చేయనివాడు. ఆయన పాపం ఎరగనివాడు, పాపము లేనివాడు, పాపము చేయలేదు. నా యందు పాపం ఉండదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు చేసినాడు. ఎవరు కూడా ఆయనలో పాపం ఉంది అని రుజువు చేయలేకపోయినారు. అంత పరిశుద్ధుడు, నిర్దోషి, మనం చదువుకున్నట్టుగా నిష్కల్మసుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన్ను మ్రానును వేలాడదీసి చంపినారు. ఎందుకోసం అంటే మన కోసం, మనలను నీతిమంతులుగా తీర్చుట కోసం, మనలను దేవుని యొద్దకు తెచ్చుట కోసం ఆయన అంత ఘోరంగా చంపినారు. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మ్రానున వేలాడదీన మ్రాను మీద వేలాడు ప్రతివాడు కూడా శాపగ్రస్తుడని గలతీ 3వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన మన కోసము శాపమైనాడు, మన కోసం పాపమైనాడు. ఆయన పాపము లేనివాడు, పాపముగా చేయబడ్డాడు. ఆయనలో శాపము లేదు, మన కోసం ఆయన శాపం. ప్రియమైన వాళ్ళారా, ఇది మన పట్ల ఆయన చూపిన ప్రేమ. మనల్ని దేవుని దగ్గరికి తెచ్చుటకు మన కొరకు ఆయన చేసిన త్యాగం, ఆయన సమర్పణ చూడండి. కాబట్టి ఆయనను శిలువ మ్రాను మీద వేలాడదీసినారు. మ్రానున వేలాడదీయబడి చంపబడ్డాడు ఆయన. కాబట్టి అంత ఘోరంగా, అంత దారుణంగా మన కొరకు చంపబడ్డాడు. అంటే ఎంతగా మనల్ని ప్రేమించినాడో చూడండి, ఎంతగా మనల్ని ప్రేమించినాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించినాడు. మన కోసం ప్రాణం పెట్టుటకు ఆయన ఏం చేయలేదు, వెనుక తీయలేదు. ఇలాగ ఎవరు ప్రేమిస్తారు? చెడిపోయినటువంటి మానవుని కదా, పాపపు బ్రతుకుచున్నటువంటి నానా విధమైనటువంటి అపవిత్రతను అత్యాశతో జరిగించే మానవుని, నీతి లేని నీచమైన జీవితం జీవించే మానవుని ఎవరు ప్రేమిస్తారు? ఆయన ప్రేమించినాడు. ఆయన ఎవరు అంటే అక్కడ ఉన్నాడు ఆయన. ఎవరైనా
మింటనున్నాడు. మింట దేవుని వాక్యంలో రాయబడింది చూడండి. 89:6 చదవండి. కీర్తనలు 89:6 కీర్తన. మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? మింట అంటే పరలోకం. ఆయన కంటే ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నవారు ఎవరు కూడా లేరు. ఆయనకు ఎవరు సాటి లేరు. మింటన ఆయనే సాటి. ఆయన సాటి లేనివాడు, అసమానుడు, అత్యున్నతమైన వాడు, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నటువంటి వాడు. అటువంటి మహోన్నతుడు, అంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన మింట నుండి ఎక్కడికి వచ్చినాడు? మంటికి వచ్చినాడు. మంటికి వచ్చినాడు. మనము మంటి వారము, మంటి పురుగు కదా. మంటిన ఈ భూమి మీద ఎటువంటి దరిద్రతలో ఉన్నామంటే, ఎటువంటి నీచపు స్థితిలో ఉన్నామంటే, ఎటువంటి అపవిత్రతలో ఉన్నామంటే పెంట కుప్పల మీద ఉన్నాం కదా. దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నాం పాపాన్ని బట్టి. మింట ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని, మంటిలో ఇటువంటి దరిద్రమైన స్థితిలో ఉన్న మనలను ఎక్కడ చేర్చడానికైనా మింట చేర్చడానికి అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ ఉన్నటువంటి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు. అక్కడ తీసుకెళ్ళాడు, అక్కడ కూర్చోబెట్టాడు. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం లేదా 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, పరలోకమందు ఆయనతో కూడా ఏ స్థాయిలోనికి తీసుకొచ్చినాడో చూడండి. మనం దేవుని దగ్గరికి వచ్చినాము అంటే మన స్థితి ఏ స్థాయిలో ఉంది? అక్కడ కూర్చున్నామంట. ఆ స్థాయిలో ఉన్నాను, ఆ స్థాయిలోనికి తెచ్చినాడు మనల్ని. అందుకని ఏప్రిల్ 12:23 నుంచి కూడా చదివితే ఎక్కడికి వచ్చినామో అక్కడ రాయబడింది. మన స్థాయి ఏంటి అక్కడ రాయబడింది. కాబట్టి ఇంత గొప్ప ప్రేమ మన పట్ల చూపించిన ప్రభువును, ఇంత గొప్ప ఉన్నతమైన స్థాయిలోనికి మనల్ని తీసుకొచ్చిన ప్రభువును, ఈ స్థితిలోనికి మనల్ని తెచ్చుటకు ఆయన స్థితిని దిగజార్చుకున్నాడు. ఆయన స్థాయిని దిగజార్చుకున్నాడు. ఆయన స్థాయి ఏంటి? ఆయనతో ఎవరు సాటి లేడు. ఆయన స్థాయి ఏంటి? ఆయన దేవుడు. ఆయన దేవుడి స్వరూపం కలిగిన వాడు, దేవుడితో సమానంగా ఉన్నాడు దేవుడు ఆయన. అయితే అటువంటి ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తిగా చేసుకున్నాడు. ఆయన స్థాయిని దిగజార్చుకున్నాడు. ఇక్కడ అది ఎంతో భయంకర అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడానికి, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆ దేవుడు తన స్థాయిని దిగజార్చుకొని ఈ నేల మీదకి వచ్చినాడు, ఈ భూమి మీదకి వచ్చినాడు. యోహాను సువార్తలో రాయబడింది, ఆయన పరలోకము నుండి దిగి వచ్చినాడు. అంత గొప్పడు దిగి రావడం ఏంటి? తన స్థాయిని ఎవరో తగ్గించలేదు, తన స్థాయిని ఎవరో దిగజార్చలేదు. తనకు తానే తన స్థాయిని ఆయన ఏం చేసుకున్నాడు? దిగజార్చుకున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు మన కోసం. ప్రాణం పెట్టినంతగా, శిలువ మరణ పొందినంతగా విధేయత చూపినాడు. మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి? అక్కడికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు ఎంత గొప్ప స్థాయి అంటే, ఆధ్యాత్మికంగా మనం ఇక్కడ కూర్చున్నాం, భౌతికంగా మనం ఇక్కడ కూర్చున్నాం, కానీ యేసు ప్రభు రక్తం చేత కడగబడిన దేవుని పిల్లలము మన ఆత్మీయమైన స్థాయి ఎక్కడుందంటే అక్కడ ఉంది. పరలోకంలో కూర్చున్నాం, అది మన స్థితి. ఇంత గొప్ప స్థితి ఆయన ఎంతో గొప్ప క్రయం చెల్లిస్తే మనకు కలిగింది. ఆయన ఘోరంగా చంపబడితే, దారుణంగా క్రూరంగా చంపబడితే మనకి గొప్ప రక్షణ దొరికింది. కనుక రక్తం ఇచ్చి మనల్ని ఏం చేసినాడట? విమోచించినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనల్ని ఇంతగా ప్రేమించిన ప్రభువును ఉదయమాన నోరారా ఆయన మనం ఏం చేయాలంటే స్తుతించి ఆరాధించాలి. ఆరాధనకి
ఆలోచన చేద్దామండి. సిస్టర్స్